ఉమ్మడి కృష్ణా గుంటూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో దాదాపు 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణ్ రావు మధ్య పోటీ నెలకొంది. రేపు జరిగే ఎన్నికల ఏర్పాట్లపై విజయవాడ నుండి మా ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రేపు ప్రారంభంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 2 జిల్లాలకు సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ఉదయం నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు కూడా దీనికి కావాల్సిన ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పుడు మనతో పాటు కూడా విజయవాడ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే డిఎస్పీ గారు ఉన్నారు. వారిని అడిగి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎన్నికలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, అలాగే లా అండ్ ఆర్డర్ సమస్యలపైన ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మొత్తం మీద రేపు జరిగే ఈ పట్టభద్రుల ఎలక్షన్కి సంబంధించి కూడా మన ఉమ్మడి కృష్ణా గుంటూరు సంబంధించి అంటే ప్రధానంగా మా కృష్ణా జిల్లాకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఎలక్షన్ నిలబడ్డారు, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? సో మన కృష్ణా గుంటూరు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు మన ఈ 2 జిల్లాల్లోనూ కూడా ఎలక్షన్ జరుగుతుందండి. సో అందులో భాగంగా ఈరోజు 26వ తారీఖున ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 8 మండలాల్లో గల 78 పోలింగ్ స్టేషన్స్ కాను ఆ పిఓస్ ఏపీఓస్ అందరికి కూడా ఇక్కడ వాళ్ళు వచ్చారు, సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా పోలింగ్ మెటీరియల్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో మీరంతా ప్రెమిసెస్లోనే ఉన్నారు. సో జనరల్ ఎలక్షన్స్కి దీనికి ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి జనరల్ ఎలక్షన్స్లో ఈవీఎంస్ అనేది వాడాము. ఇప్పుడు మన బ్యాలెట్ పేపర్స్ అండ్ ఈ బ్యాలెట్ బాక్సుల ద్వారా ఈ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో ఇందులో భాగంగా మన ఫ్రీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ సంబంధించి సో ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈ వెబ్కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి పోలింగ్ స్టేషన్కి 2 కెమెరాలు, ఒకటి పోలింగ్ స్టేషన్ లోపల, ఇంకోటి పోలింగ్ స్టేషన్ బయట ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తారని తెలియడానికి కోసం. సో అదన్నీ ఏర్పాటు చేసాం. వాటన్నింటిని కూడా మన కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ అండ్ అలాగే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్లో నుంచి చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి ఒక్క ఈ 78 పోలింగ్ స్టేషన్స్ కూడా 12 సెక్టార్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి సెక్టార్కి ఒక సెక్టార్ ఆఫీసర్ని అండ్ సెక్టార్ పోలీస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. సో సెక్టార్ ఆఫీసర్స్కి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళంతా ఈ వాళ్ళకి అలాట్ చేసిన పోలింగ్ స్టేషన్స్ అన్ని పరిధిలో కూడా వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పోలింగ్ మెటీరియల్ కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ రిజర్వ్ మెటీరియల్ వాళ్ళంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో అండ్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ సార్. రేపు అంటే మనకు ఎంతమంది ఓటర్లు ఉన్నారు సార్, ఎంతమంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు, రేపు ఉదయం ఎన్ని గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది, అలాగే రేపు ఎంతవరకు పోలింగ్ ముగుస్తుంది సార్? మనకి ఇప్పుడు ఈ విజయవాడ డివిజన్లో ఉన్న 78 పోలింగ్ స్టేషన్స్ కాను సో 52,000 మంది చిల్లర ఓటర్లు అనేది నమోదు చేసుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా రేపటి నుంచి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్లో ఉదయం 8 పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 4 వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో అంటే ఎంతమంది అభ్యర్థులు? సో అభ్యర్థులు మనకి 25 మంది అభ్యర్థులు అనేది ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి సార్, ప్రధానంగా రేపు జరిగే ఎలక్షన్స్కి పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు సార్? సిపి గారి ఆదేశాలతో కలెక్టర్ గారు, సిపి గారు, అలానే రెవెన్యూ వాళ్ళ కోఆర్డినేషన్తో బందోబస్తు ప్లాన్ రెడీ చేయడం జరిగిందండి. 3 రకాలుగా పెట్టుకున్నాం బందోబస్తు. మేము మొదట వచ్చేసి మన బ్యాలెట్ బాక్స్ బందోబస్తులకి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్సులు పంపేటప్పుడు మన ఆర్మ్డ్ గార్డ్ విత్ వెపన్స్ 1+5 ప్రతి బస్సులో ఉంటారు. వీళ్ళు ఇక్కడ నుంచి బ్యాలెట్ బాక్స్ అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ బ్యాలెట్ బాక్స్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళతో పాటు మనకి సెక్టరల్ ఆఫీసర్లతో పాటు పోలీస్ సెక్టరల్ ఆఫీసర్ అలాంగ్ విత్ లోకల్ ఎస్హెచ్ఓ ఎవరి లిమిట్స్లో అయితే పోలింగ్ బూత్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ నుంచి ఎస్కార్ట్ చేసుకుని తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండోది వచ్చేసి మనకి పోలింగ్ బూతుల దగ్గర, పోలింగ్ లొకేషన్ల దగ్గర స్టాటిక్ బందోబస్తు పెట్టామండి. ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన లిమిట్స్ ప్రకారం ఆ పోలింగ్ బూత్ క్రిటికాలిటీ బట్టి నార్మలా ఏదైనా క్రిటికల్గా ఉన్నది వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ ప్రకారం మనం పోలీస్ ఫోర్స్ని అక్కడ పెట్టడం జరుగుతుందండి. ఇదే కాకుండా ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి 3rd టైప్ ఆఫ్ ఫోర్స్ని పెట్టామండి. దానికి ఎలా ఉంటుందంటే అది కూడా 3 లేయర్స్ లాగా ఉంటుంది. ఇమీడియట్గా ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ రూట్ మొబైల్స్ అనేవి రష్ అవుతాయి అక్కడికి. వాటిలో ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ ఉన్నారు. అలానే అది కాకుండా నెక్స్ట్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఎస్ఐ గారి కంట్రోల్లో ఉంటుందండి. దాని తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిఐ గారి కంట్రోల్లో ఉంటుంది.
వీళ్ళు ఆ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బట్టి ఎట్టి పరిస్థితుల్లో 2-3 నిమిషాలు అక్కడ ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాము. వీళ్ళు కాకుండా ఏసీపీ గారి కంట్రోల్లో ఇంకో స్పెషల్ ఫోర్స్ ఉంటుంది, వీళ్ళు కూడా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడికి రష్ అయ్యేటట్లు పెట్టుకున్నాం. అలానే ఎలక్షన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎటువంటి అంటే రేపు అంటే ఈ మన పరిధిలో ఎన్ని సెన్సిటివ్ పోలింగ్ బూత్లు గుర్తించారు? ఈ సెన్సిటివ్ ప్లేసెస్లో ప్రత్యేకంగా రేపు ఎలాంటి సెక్షన్లు ఉంటాయి? అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే ఘర్షణలు జరగకుండా ఇంకేమైనా చర్యలు తీసుకుంటారంటే ఎలాంటి సెక్షన్లు అక్కడ అమలు చేయబోతున్నారు? సో ఆల్రెడీ మనకి 144 సెక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసారండి. 30 పోలీస్ యాక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది మనకి. సో రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేషన్లో మనం ప్రతి పోలింగ్ బూత్ని బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ విత్ ఇన్ ఏ లొకేషన్ అండ్ బేస్డ్ ఆన్ దర్ క్రిటికాలిటీ మనం క్రిటికల్ నార్మల్గా డివైడ్ చేసుకోవడం జరిగిందండి. సో చుట్టుపక్కల కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా మనము వీడియో సర్వేలెన్స్ టీమ్స్, మోడల్ కండక్ట్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఆ ఏరియాలో తిరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఇందాక చెప్పిన సెన్సిటివ్ ప్లేసెస్ బట్టి వీళ్ళు వాళ్ళతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో కోఆర్డినేట్ చేసుకుని చూసుకుంటారండి. ఇదే కాకుండా మనం అన్ని ఎలక్షన్ బూత్ల దగ్గర డ్రోన్స్తో ఆపరేట్ చేసుకుంటున్నాము. ఈ డ్రోన్స్ అండి సెంట్రల్ కమాండ్ కంట్రోల్లో సిబి సార్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏమన్నా మనకి ఎమర్జెన్సీ వచ్చినా ఇమీడియట్గా ఇక్కడ కోఆర్డినేట్ చేసి రష్ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకున్నామండి. మొత్తం చూసుకున్న మటుకు రేపు జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్ సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలోని జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఇక్కడ నుంచి కూడా మొత్తం రేపు జరిగే ఎన్నికకు సంబంధించి కూడా మొత్తం ఓటింగ్ ప్రక్రియ కావాల్సిన పరికరాలు, సామాగ్రి అంతా కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. ఇప్పటికే అంటే రేపు జరిగే ఎలక్షన్స్ మటుకు రేపు జరిగేది పోలింగ్ అంటే రేపు జరిగే ఎలక్షన్స్ మటుకు రేపు అంటే ఎలక్ట్రానిక్ పద్ధతులు కాదు, రేపు బ్యాలెట్ పద్ధతిలో రేపు ఎలక్షన్ చేస్తారు. రేపు బ్యాలెట్ పద్ధతికి కావాల్సిన వాళ్ళ సామాగ్రి అంతా ఇప్పటికే ఎన్నికల సిబ్బంది కూడా మొత్తం అందించారు. రేపు ఉదయం కల్లా వాళ్ళు అక్కడ తెల్లవారుజామున కల్లా అక్కడ ఉంటారు, అక్కడ విధులు నిర్వహిస్తారు. రేపు ఉదయం 8 గంటలకు కూడా పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసు కూడా భారీ బందోబస్తు చేపట్టారు. అలాగే శాంతి భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే అక్కడ అన్ని సెక్షన్లు అమలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పెద్ద ఎత్తున కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే చూసుకునే మటుకు రేపు ఉదయం జరిగే ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం సరంజామా మొత్తం కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఎలక్షన్స్కి ఏదైతే ఎన్నికల విధులకు కేటాయించారో వాళ్ళు ఖచ్చితంగా విధుల్లో ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఉమ్మడి కృష్ణా గుంటూరుకు సంబంధించి కూడా రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయి రేపు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అవసరమైన ఏర్పాట్లను కూడా చేసినట్టు కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. కెమెరా సురేంద్రతో శ్రీనివాస్, విజయవాడ నుంచి.